బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్వాలియర్ దగ్గర ట్రైన్ లో మంటలంటుకున్నాయి. ఢిల్లీ నుంచి వైజాగ్ కి వస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ లోని ఏసీ బోగీల్లో మంటలంటుకున్నాయి. వైజాగ్ వస్తుండగా బిర్లా నగర్ స్టేషన్ లో మంటలంటుకున్నాయి. మొత్తం 4 బోగీల్లోనూ మంటలొచ్చాయి. గ్వాలియర్ దగ్గర ట్రైన్ లో మంటలంటుకున్నాయి. ఢిల్లీ నుంచి వైజాగ్ కి వస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ లోని ఏసీ బోగీల్లో మంటలంటుకున్నాయి. వైజాగ్ కి వస్తుండగా బిర్లా నగర్ స్టేషన్ లో మంటలంటుకున్నాయి. మొత్తం 4 బోగీల్లో కూడా మంటలొచ్చాయి. గ్వాలియర్ దగ్గర ట్రైన్ లో మంటలంటుకున్నాయి. ఢిల్లీ నుంచి వైజాగ్ కి వస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ లోని ఏసీ బోగీల్లో మంటలంటుకున్నాయి. వైజాగ్ కి వస్తుండగా బిర్లా నగర్ స్టేషన్ లో మంటలంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 4 బోగీల్లోనూ మంటలొచ్చాయి. గ్వాలియర్ దగ్గర ట్రైన్ లో మంటలంటుకున్నాయి. ఢిల్లీ నుంచి వైజాగ్ కి వస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ లోని ఏసీ బోగీల్లో మంటలంటుకున్నాయి. వైజాగ్ కి వస్తుండగా బిర్లా నగర్ స్టేషన్ లో మంటలంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అనుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 4 బోగీల్లోనూ మంటలొచ్చేశాయి. ట్రైన్ లోని B6, B7 బోగీల్లో మంటలొచ్చినట్లుగా తెలుస్తోంది. 4 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఏసీ కోచ్లలో 36 మంది ట్రైనీ ఐఏఎస్లు కూడా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మంటలు రావడంతో వీరంతా బిర్లా నగర్ స్టేషన్ లో దిగిపోయారు. మిగతా ప్రయాణికులను కూడా స్టేషన్ లోనే దింపేసి ట్రైన్ ను స్టేషన్ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు. గ్వాలియర్ దగ్గర ట్రైన్ లో మంటలంటుకున్నాయి. ఢిల్లీ నుంచి వైజాగ్ కి వస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ లోని ఏసీ బోగీల్లో మంటలంటుకున్నాయి. వైజాగ్ కి వస్తుండగా బిర్లా నగర్ స్టేషన్ లో మంటలంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 4 బోగీల్లోనూ మంటలొచ్చేశాయి. ట్రైన్ లోని B6, B7 కంపార్ట్మెంట్స్ లో మంటలొచ్చినట్లుగా తెలుస్తోంది. 4 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఏసీ కోచ్ల్లో 36 మంది ట్రైనీ ఐఏఎస్లు కూడా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయితే మంటలు రావడంతో వీరంతా బిర్లా నగర్ స్టేషన్ లోనే దిగిపోయారు. మిగతా ప్రయాణికులను కూడా స్టేషన్ లో దింపేసి ట్రైన్ ను స్టేషన్ నుంచి దూరంగా తీసుకువెళ్లిపోయారు.
గ్వాలియర్ దగ్గర ట్రైన్లో మంటలంటుకున్నాయి. ఢిల్లీ నుంచి వైజాగ్కి వస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లోని ఏసీ బోగిల్లో మంటలంటుకున్నాయి. వైజాగ్కి వస్తుండగా బిర్లానగర్ స్టేషన్లో మంటలంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 4 బోగిల్లోనూ మంటలొచ్చాయి. ట్రైన్లోని B6, B7 కంపార్ట్మెంట్స్ లో మంటలొచ్చినట్లుగా తెలుస్తోంది. 4 బోగీలు అగ్నికి ఆహుతైపోయాయి. ఏసీ కోచ్లలో 36 మంది ట్రైనీ ఐఏఎస్లు కూడా ఉన్నారని అధికారులు చెప్తున్నారు. అయితే మంటలు రావడంతో వీళ్లంతా బిర్లానగర్ స్టేషన్లోనే దిగిపోయారు. మిగతా ప్రయాణికులను కూడా అలర్ట్ చేసి స్టేషన్లో దింపి ట్రైన్ను స్టేషన్ నుంచి దూరంగా తీసుకువెళ్లారు.